ఈ వాటర్ ట్యాంక్ లో ఎంత వాటర్ ఉన్నది మన మొబైల్లోనే చూసుకోవచ్చు. అదే నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది చూసారా, ఈ యాప్ అనమాట. సో ఈ యాప్లో మన వాటర్ ట్యాంక్లో ఎంత వాటర్ ఉందని చూసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎంత చూపిస్తుంది అంటే 33% చూపిస్తుంది. సో అది ఇప్పుడు లైవ్లో చూపిస్తాను వాటర్ ఎంత ఉందనేది చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టుగా వాటర్ అయితే చాలా లోగా ఉంది. సో మనకి అక్కడ 33% చూపించింది. సో దీనికి మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం చూసినటువంటి సెన్సార్ ఉంది. సో ఈ సెన్సార్ అయితే టెస్టింగ్ కోసం పెట్టాను. సో అలా సో ఈ సెన్సార్లో మనకి వాటర్ని డిస్టెన్స్ మెజర్ చేస్తుంది. టెస్టింగ్ పెట్టాం కాబట్టి ఊడిపోతుంది. ఓకే, కంప్లీట్గా అయితే ఇది ఈ విధంగా ఫిక్స్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టు వాటర్ ఆటోమేటిక్గా ఆఫ్ చేయడానికి ఈ సెన్సార్ ఉంది. సో ఇది వాటర్ ఫుల్ అయినప్పుడు దీన్ని టచ్ అయ్యి ఏమవుతుందంటే మోటార్ అయిపోతుంది. ఇదేంటంటే వాటర్ లెవెల్ ఎంత ఉందని తెలుసుకోవచ్చు. సో వాటర్ నుండి వచ్చింది ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా వచ్చిన వైర్ అనేది సో ఇది వాటర్ ఆటోమేటిక్గా ఆఫ్ చేయడానికి, ఇదైతే సెన్సార్ రీడ్ చేయడానికి. సో రీడ్ చేసిన సెన్సార్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇది వాటర్ లెవెల్ ఇండికేటర్, జస్ట్ టెస్టింగ్ పర్పస్ పెట్టాను. ఇది చూసినట్టుకుంటే ఇది నోడ్ MC అనమాట. ఇది వైఫై కనెక్ట్ అవుతుంది. సో వైఫై కనెక్ట్ అయ్యి డేటాబేస్కి అయితే నా ఓన్ డేటాబేస్కి అయితే పంపిస్తుంది. సో దీనికి పవర్ సెక్షన్ అది. సో ఒక 5 volts ఆంపియర్ పవర్కి సరిపోతుంది. నేను జస్ట్ టెస్టింగ్ పర్పస్ పెట్టాను. సో టెస్టింగ్లో ఉంది, ఇంప్లిమెంట్ కన్ఫర్మ్ చేస్తాను. సో ఈ విధంగా అయితే మనకు టెస్టింగ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టుగైతే యాప్ అయితే చూపిస్తుంది చూడండి. సో మనకి ఈ విధంగా నోటిఫికేషన్ కూడా వస్తుంది. బ్యాటరీ లో అయినప్పుడు, వాటర్ లో అయినప్పుడు మనకి ఈ విధంగా ఒక 10 seconds అయితే బజర్ అవుతుంది. బిలో 35% వస్తే నేను ఇండికేషన్ వచ్చినట్టుగా సెర్చ్ చేశాను. సో ఇలా వచ్చిన తర్వాత మనం వాటర్ని ఇలా నోటిఫికేషన్ కూడా మనకు వస్తుంది. నోటిఫికేషన్ చూసుకుంటే మానిటర్ మనకు కనిపిస్తుంది. వాటర్ ట్యాంక్ మానిటర్ అని, అలాగే కరెంట్ లెవెల్ అని 33% అని. సో మనకి యాప్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఇది నేను ఓన్గా డిజైన్ చేసుకునే యాప్ అనమాట. సెన్సార్ రీడ్ అవుతుంది చూడండి. ఇది లాస్ట్ టైం అండ్ డేట్తో కూడా చూపిస్తుంది. ఇక్కడ మనం డేట్ చూసుకున్నట్టుగైతే సో 15 అంటే ఎవ్రీ 1 minute అప్డేట్ అవుతుంది అనమాట. 33% డేట్ అనేది April 15th. సో ఇప్పుడు కరెంట్ టైం చూసుకున్నట్టు 3:45 అనమాట. సో ఇందులో చూసుకున్నట్టుగైతే 3:45 అంటే లాస్ట్ మినిట్లో ఇది పెట్టుకోవచ్చు, లేదంటే ఎవ్రీ 5 minutes పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. సో ట్యాంక్ మనం ఫిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది మోటార్ ఆన్ చేసి మీకైతే చూపిస్తాను ఇది అసలు ఇంక్రీజ్ అవుతుందా లేదా, సో లెవెల్ ఎలా ఉందనేది. సో వీడియోలు ఎంత అవ్వచ్చు. సో మీకు అర్థమైంది కదా. సో ఈ యాప్ అనేది ఓన్గా డిజైన్ చేసుకున్నాను. సో సెన్సార్ కూడా నేను జస్ట్ టెస్టింగ్ పర్పస్ పెట్టాను కాబట్టి, సో ఇది నేను లెవెల్ని ఇండికేట్ చేయడానికి ఎగ్జాక్ట్ లెవెల్ ఎంత, ఎన్ని సెంటీమీటర్ల డిస్టెన్స్ని 100% క్యాలిక్యులేట్ చేయడం కోసం నేను జస్ట్ అది క్లిక్ చేసిన తర్వాత ఇలా పైపింగ్తో అయితే అక్కడ దీనికి ఇక్కడ పక్కన పైప్తో నేను సెట్ చేయాలి ఇక్కడ పక్కన. సో ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ మోటార్ ఆన్ చేస్తాను. ఆన్ చేసి మీకు లెవెల్ అయితే ఇక్కడ చూపిస్తాను లైవ్లో. ఆన్ చేసి నేను చెప్తాను. నేను చూసినట్టుగా మోటార్ ఆన్ చేశాను. సో మోటార్ ఆన్ చేసిన తర్వాత సెన్సార్ రీడింగ్ అయితే మారుతూ వస్తుంది. ఎందుకంటే అక్కడ 33 నుండి సో 52కి అయితే వచ్చేసింది. సో ఈ విధంగా సెన్సార్ రీడింగ్ అయితే మారుతూ ఉంటుంది అన్నమాట. చూడండి 5:56కి 69% అనమాట. ఎవ్రీ 1 minute అయితే అప్డేట్ అవుతుంది. సో మనం 1 minute పెట్టుకోవచ్చు, లేదంటే 5 minutes పెట్టుకుంటే ఇంకా బెటర్, ఎందుకంటే సర్వర్ మీద ఓవర్లోడ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెన్సార్ అనేది ఉంటుంది, ఇది రీడ్ చేస్తుంది. టెంపరీగా పెట్టాను. ఇదేంటంటే ఆఫ్ చేయడానికి వైర్ అనమాట. ఇది ఆఫ్లైన్ పెట్టాను. డైరెక్ట్గా సబ్మెర్సిబుల్ బోర్డు దగ్గరికి వెళ్తుంది. సో ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి ఇదైతే అక్కడ స్విచ్ అయితే ఆఫ్ ఉంది. DC మోటార్ కన్నా వర్క్ అవుతుంది. ఇదేంటంటే వాటర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి మాట్లాడి ఇప్పుడు చూడండి. సో వాటర్ అయితే పైకి వచ్చేసింది. పర్సెంటేజ్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం వాటర్ని కంట్రోల్ చేయొచ్చు. దీనికి యావరేజ్ దీని కాస్ట్ ఎంతంటే
సో వితౌట్ డైరెక్ట్గా ఆఫ్ చేసుకోవడానికి బిలో 1000 అయితే అయ్యింది. సో సెన్సర్ పెడితే మాత్రం 15 minutes 2000 అయితే వర్క్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు రీడింగ్ చూసుకున్నట్టు అయితే 100% అయితే అయిపోయింది. ఎందుకంటే ఈ సెన్సార్కి కొంత బ్లైండ్ జోన్ ఉంటుంది అన్నమాట, 20 centimeters. సో దాని దగ్గరికి వచ్చిన తర్వాత కౌంట్ చేయకపోతే మనం డిఫాల్ట్గా 100% పెట్టేస్తాం. సో దగ్గరికి వచ్చిన వెంటనే ఈ సెన్సార్కి ఎప్పుడైతే టచ్ అవుతుందో ఈ సెన్సార్కి ఇది అప్కి వస్తుంది అన్నమాట. అప్కి వచ్చిన వెంటనే సో మోటార్ అయితే ఆగిపోతుంది. చూద్దాం. సో వాటర్ అయితే ఇంకా వస్తుంది, అక్కడ బుడగలు బట్టి మనకు తెలిసిపోతుంది. చూసుకున్నట్టయితే వాటర్ ఆగిపోయింది, మోటార్ అప్కి వచ్చిన వెంటనే ఆగిపోతుంది. సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అన్నమాట.